తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడమే ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆచూకీ లభ్యం కాని వారి గురించి నిరంతరం ట్రాక్ చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఏపీకి చెందిన 6 ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి క్షేమ సమాచారం రాబట్టేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. నేపాల్లో రాష్ట్ర పర్యాటకుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో గురువారం సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కష్టాల్లో ఉన్న వారిని స్వస్థలాలకు తీసుకురావడమే ప్రాధాన్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వివరాలను ఎప్పటికప్పుడు తనకు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు ఇప్పటి వరకు గుర్తించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. వారిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో 7 ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. అయితే అందులో ఒకరు సురక్షితంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తర్వాత సమాచారం అందింది. మరో 6 ఆచూకీ తెలియాల్సి ఉంది. నేపాల్లో పర్యటించేందుకు ఏపీ నుంచి వెళ్లిన వారిలో 6 పర్యాటకుల ఆచూకీ లభ్యం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితాలో విజయవాడ శివారు కానూరు ప్రాంతానికి చెందిన చొప్పారావు రమేష్ బాబు, చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన వెన్నెలకంటి బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరులో స్థిరపడ్డ కాకినాడ వాసులు అన్నందేవర వెంకట్రాం, అన్నందేవర అనఘ, అమెరికాలోని బోస్టన్లో స్థిరపడ్డ కృష్ణా జిల్లా ఈడ్పుగల్లుకు చెందిన అట్లూరి శశికుమార్, నిమ్మగడ్డ రాజ్యలక్ష్మి ఉన్నట్లు తెలిపింది. గుంటూరుకు చెందిన కాకాని అపర్ణ ఆచూకీ కూడా తెలియడం లేదని భావించినప్పటికీ ఆమె టిబెట్లోని సాగాలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఇంకెవరైనా ఈ విపత్తులో చిక్కుకున్నారా అనే దానిపై ఆరా తీసేందుకు మానస సరోవర యాత్ర నిర్వహించే వివిధ టూరిస్టు సంస్థలు, ఏజెన్సీలతోనూ అధికారులు సంప్రదిస్తున్నారు. వెన్నెలకంటి బాలసుబ్రహ్మణ్యం, అట్లూరి శశికుమార్, నిమ్మలగడ్డ రాజ్యలక్ష్మి ఈషా ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి S3 గ్రూపులో మానస సరోవర యాత్రకు వెళ్లారు. వరద ముంచెత్తిన సమయంలో వీరు చైనా ఇమిగ్రేషన్ కార్యాలయ భవనంలో ఉన్నట్లు సమాచారం. వీరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పారపు రమేష్ బాబు వరద రాక మునుపు 26వ తేదీ ఉదయం 8:13 సమయంలో చివరిసారిగా చైనా సరిహద్దులోని ఇమిగ్రేషన్ కార్యాలయం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆచూకీ లభ్యం కాలేదు. రిచా టూర్స్ ద్వారా ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. అన్నందేవర వెంకట్రాం, అన్నందేవర అనఘ వరదకు ముందు రసువా జిల్లా టిమోర్లో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియలేదు. వీరి వివరాలను నేపాల్లోని భారత రాయబార కార్యాలయానికి పంపించి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. నేపాల్లో ఉండిపోయిన తెలుగు వారిని సురక్షితంగా తీసుకురావాలన్న సీఎం ఆదేశాలతో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్లు ఏపీ భవన్, ఏపీ ఎన్ఆర్టీలను సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ, ఐటీ మంత్రి లోకేష్ కు అందించారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారు స్వస్థలాలకు చేరేంత వరకు ఆర్టీజీఎస్ లో 24 గంటలు పర్యవేక్షించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నేపాల్లో ఉండిపోయిన యాత్రికుల వివరాలను అధికారులు ఆర్టీజీఎస్ ద్వారా వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ధృవీకరించుకుంటూ ఎప్పటికప్పుడు వివరాలను ఢిల్లీలోని ఏపీ భవన్తో పాటు ఇతర సంస్థలతో పంచుకుని తద్వారా అందుబాటులో ఉన్న మార్గాల్లో వారిని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. బాధితుల యోగక్షేమాల గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 011-840-011-233-8709 నంబర్లలో సంప్రదించొచ్చని లేదా 9059824101 కు వాట్సాప్ చేయొచ్చని అధికారులు సూచించారు. తిరుపతికి చెందిన 28 మందితో కూడిన యాత్రికుల బృందం కాఠ్మాండులోని ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నట్లు ఆర్టీజీఎస్ అధికారులు గుర్తించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి సాయం అవసరమైనా తమను సంప్రదించాలని సూచించారు. హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడి ఏపీ యాత్రికుల తాజా పరిస్థితులు, సహాయక చర్యలపై సమీక్షించారు.